రేపటి కోసం నిఫ్టీ 50 అనాలిసిస్ అండ్ లెవెల్స్ని అయితే డిస్కషన్ చేద్దాము. నేను హార్లీ టైం ఫ్రేమ్లో ఫస్ట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. హార్లీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే 24,770 లెవెల్ ఏదైతే నేను మార్క్ చేశాను, ఇది 1 డే టైం ఫ్రేమ్లో ఉన్న రెసిస్టెన్స్ జోన్. అంటే మనకి ఏదైతే జోన్ క్రియేట్ చేసిందో మనం 1 డే టైం ఫ్రేమ్లోకి దీన్ని చేంజ్ చేసి అబ్జర్వేషన్ చేసినప్పుడు ఇది ఒక జోన్. ఈ జోన్ క్రాస్ చేసింది అంటే ఇది మంచి ర్యాలీ చేసే ఛాన్స్ ఉంటుంది అని మనం ప్రీవియస్ వీడియోస్లో చాలా వరకు డిస్కషన్ చేసాం. అక్కడి నుంచే మనకి అది ఒక రెసిస్టెన్స్ జోన్ గానే యాక్ట్ చేస్తుంది. అక్కడి నుంచి మీరు అబ్జర్వేషన్ చేస్తే మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది మనకి రీసెంట్గా. మనకి ఇప్పుడు ఈ ఏదైతే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనకు ఆగస్టు 4th నుంచి కూడా పుల్ బ్యాక్ వచ్చి డౌన్వర్డ్ మూమెంటమ్ చేస్తూ ఉంది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంటూ ఉంది కాబట్టి మనం ఇది హార్లీ టైం ఫ్రేమ్లో మనకి చేంజ్ చేసి లెవెల్స్ని మనం కీ లెవెల్స్ని మార్క్ చేసుకొని అబ్జర్వేషన్ చేయాలి. బికాజ్ మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో ఫస్ట్ అనాలిసిస్ చేసుకుంటే లోవర్ టైం ఫ్రేమ్లో మనకి ఈజీ ఉంటుంది. సో హార్లీ టైం ఫ్రేమ్లోకి మనం చేంజ్ చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్గా రేపు ఒకవేళ మనకి 24,298 కన్నా అబోవ్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఇమీడియట్గా 24,511 అనేది ఒక రెసిస్టెన్స్ ఉంది. సో డౌన్వర్డ్ చూస్తే గ్యాప్ డౌన్ అయిందంటే 24,130 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. దానికన్నా డౌన్వర్డ్ గ్యాప్ డౌన్ అయిందంటే 23,933 లెవెల్ అనేది మనకి డౌన్వర్డ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తే కొద్దిగా గ్యాప్ అప్ అనేది మనకి రీసెంట్గా 28 జూలై అప్పుడు అయింది. కాబట్టి గ్యాప్ ఫిల్ చేయడానికి డౌన్వర్డ్ మూమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు రేపు ఫ్లాట్గా ఓపెన్ అయిందంటే 24,298 లెవెల్ అప్వర్డ్, 24,130 లెవెల్ డౌన్వర్డ్ అనేది మనకు చాలా చాలా క్రూషియల్. ఐదర్ అప్వర్డ్ బ్రేక్ అయితే 24,500 లెవెల్ వరకు మూమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. 24,130 సపోర్ట్ బ్రేక్ డౌన్ చేసిందంటే 23,933 లెవెల్ వరకు డౌన్వర్డ్ మూమెంటం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మార్నింగ్ నుంచి కూడా మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఇదంతా కూడా మనకి డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఎగ్జాక్ట్ ఎప్పుడైతే 24,770 లెవెల్ టచ్ అయిందో అప్పటి నుంచి కూడా ఇమీడియట్గా డౌన్ ట్రెండ్లోనే ఒకటే వేలోనే ఉంది. అండ్ మనం ఈరోజు డిస్కషన్ చేసుకున్న పరా స్టాక్ ఏదైతే షార్ట్లో నేను పోస్ట్ చేశానో ఆ పరా స్టాక్ని మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే మనకి అప్పర్ సర్క్యూట్ లాక్ అనేది అయిపోయింది. సో చూసారు కదా ఎంత బుల్లిష్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే వచ్చేసిందో విత్ వాల్యూమ్తో. అండ్ ఆర్ఎస్ఏ కూడా అబోవ్ 60 ఉంది. వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. అండ్ యశో స్టాక్ని అబ్జర్వేషన్ చేసినట్టయితే ఈరోజు ఒక్కరోజే 12% ర్యాలీ అనేది యశో స్టాక్లో చేసింది. మనం ఇంతకుముందు షార్ట్స్లో కూడా డిస్కషన్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్గా మనము ఆగస్ట్ 14th ఎగ్జిట్ అయిపోయాం అనుకుంటా దీంట్లో నుంచి, చిన్న ప్రాఫిట్తో మూమెంటం లేదని. బట్ ఈరోజు ఒక్కరోజే మనం చూస్తే 12%, 12.59% ర్యాలీ చేసింది ఈ స్టాక్. అండ్ మనం ఇంతకుముందు డిస్కషన్ చేసుకున్న స్టాక్స్లో కూడా మూమెంటం అనేది ఉంది. సో ఇదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇవి కాక మీరేమైనా కొత్త స్టాక్స్ ఫైండ్ అవుట్ చేసింటే మాత్రం తప్పకుండా కమెంట్స్లో అయితే చెప్పండి. సో సెక్టార్ రొటేషన్ అబ్జర్వేషన్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టిల్ దెన్.